ఎడల చూడండి, లేఖనాల్లో మనం గమనిస్తే చాలాసార్లు కొద్దిమంది వ్యక్తులు కొన్ని తప్పులు యోసేపులో మనకి ఏ తప్పు కనబడదంటాం, లేదా దావీదులో ఒక రెండే తప్పులు కనబడతాయి అని మనం అనుకుంటాం. కానీ చూడండి, వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనలో కూడా పైకి చూస్తే పాస్టర్ గారు మంచోడు, పైకి చూస్తే బాగానే ఉన్నాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు, ఈయనలో ఏం పాపపు మాలిన్యము లేదని మనం బయటికి కనబడవచ్చు. అర్థమైందా? కానీ ఇప్పుడు అలా చేసుకోకపోతే మనల్ని మనమే మనల్ని మనం కొన్నిసార్లు మోసపరుచుకునే అవకాశం ఉంది. అందుకోసమే కొన్నిసార్లు ఈ అనుకొనినే ఎడలా అన్న దానికి నేను మిగతా తర్జుమాల్లో గమనించినట్లయితే స్వచిత్తం అని రాయబడింది. ఏంటిదండి? అనుకోవడం అంటే ఏంటిది చెప్పాలి మీకు. కొన్ని ఈ దినాన మీకు చూపెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మనము అనుకున్నట్లోనే బాగా మోసపోతూ ఉంటాం. దేవుని నడిపింపు కాదు. చూడండి, దేవుడు ఇట్లా చేస్తాడు అనుకొని అలా మనం గమనిస్తే దాదాపుగా 50కి పైగా సంఘటనలు లేఖనాల్లో రాయబడినాయి. అయితే కొద్దిమంది దైవిక కార్యాల కొరకైనటువంటి అనుకున్నట్లున్నాయి, కొద్దిమంది లోక కార్యాల కొరకు అనుకున్న కార్యాలు ఉన్నాయి. మరి ఈ ఉదయకాలశంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనలో మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు ఆ స్కానింగ్ మిషన్ ఇంకా రాలే, అందుకోసం మనమందరం ధన్యులం. ఏ స్కానింగ్ మిషన్ రాలే. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానో అవన్నీ చెప్పే మిషన్ రాలేదు. చిన్నగున్నప్పుడు తెలుసు, జత్రలో ఒక మిషన్ వచ్చేది, ఆడికి పోయి నిలబడితే ఇదిగో నువ్వు ఇవి అనుకుంటున్నావని చెప్పేసి ఆడు 10 రూపాయలు తీసుకుంటాడు. కానీ అసలు మనం ఏమనుకుంటున్నాం అది ఖచ్చితంగా చెప్పండి. సీనన్న గుర్తు అనుకుంటా, షాంపూర్ జాతరలు వచ్చేది ఒక బొమ్మ, 10 రూపాయలు ఎత్తే నువ్వు ఏమేమనుకుంటావు, భలే ఖుషి అయిపోతావు, నేను అనుకున్నాయని చెప్పేస్తుందని. నువ్వు అనుకునే చెప్పి యంత్రమే కాదు, కొన్నిసార్లు మనిషి కూడా చెప్పేస్తా ఉన్నాడు. ఏం చూసి? నీ ముఖం చూసి కూడా చెప్తారు కొద్దిమంది కదండి. మనం ఏమేమి అనుకుంటున్నామో కొన్ని విషయాలు మాత్రం గుర్తుపట్టవచ్చు. కానీ యాక్చువల్లీ అంటే నిజానికి చెప్పాలంటే మనము అనుకున్న విషయాలు పక్కున్న ఏ వ్యక్తికి తెలవండి. ఇప్పుడు నువ్వు అనుకున్న విషయము నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు. మీరు అనుకున్న విషయాలు మీ పిల్లలకు తెలియవు, పిల్లలు అనుకున్న విషయాలు తల్లిదండ్రులకు తెలవవు. అనుకున్నట్లోనే చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. మన జీవితంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలా పొరపాట్లు చేసినటువంటి గొప్ప భక్తులను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అదే రీతిగా అలా కొద్దిమంది అంటే లోక విషయాల్లో, లోక కార్యాల విషయంలో నేను ఇలా చేస్తే ఇలా బాగైపోతాను. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం? నేను ఫలానా పని చేస్తే మస్తు సంపాదించి నేను ఏం చేస్తాను, ఇలా అయిపోతాను, అలా అయిపోతాను అనుకున్నవారు చాలామంది ఉన్నారు. కొద్దిమంది దైవిక విషయాల్లో దేవుని తట్టు తిరిగి దేవుని ఆశ్రయిస్తే ఇదిగో దేవుడు నాకు ఈ కార్యము చేసినలా అనుకొని అనే వారు ఉన్నారు. చూడండి, వారి జీవితంలో నిజంగానే దేవుడు అద్భుత కార్యాలు చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా 3 మాటలు గుర్తుంచుకోనండి, ఇవి కొద్దిగా ప్రమాదకరమైనటువంటి మాటలు. 1 సొదొమ, 2 సుక్కోతు, 3 సిగ్లగ్. 3 విషయాలు. మొదటిది సొదొమ, 2 సుక్కోతు, 3 సిగ్లగ్ అని ఎందుకంటారంటే మనకు తెలుగు బైబిల్లో సిక్లకు అని ఉంటుంది. సరే, అవన్నీ రెఫరెన్సులతో సహా చెప్తాను నేను. చూడండి, సొదొమ అనే మాట మనకి ఎక్కడ కనబడుతుంది? ఆదికాండం చెప్పండి బైబిల్ చదివిన వాళ్ళు టక్కన చెప్తారు అమ్మా. 13వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, తర్వాత మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో ఈ విషయాలనేమో గమనిస్తాం. సొదొమ అనగా బంధింపబడిన సంఖ్యలు.
సొదొమ అనగా ఏంటిది? సంఖ్యల చేత బంధింపబడిన అనుభవము. లేకపోతే మంచుతో కప్పబడిన అంటే లోన ఏముందో తెలియదు. ఇప్పుడు బంధింపబడిన అంటే ఎందుకు బంధింపబడిందో మనకు తెలియదు. కాబట్టి ఈ సొదొమ చూస్తే ఎలా ఉందట తెలుసా? ఆది కాండములో మనం గమనించినట్లయితే, ఎందుకంటే అబ్రాహాము కాపరులకు, లోతు కాపరులకు కొద్దిగా ఏమొచ్చినాయి? విభేదాలు వచ్చినాయి. విభేదాలు వస్తే పెద్దోడు కాబట్టి పెద్ద మనసు చేసుకొని లోతును పిలిచి అడిగినాడు, నా కాపర్ల గొడవెందుకు? ఇదిగో నువ్వు ఒక తట్టెళ్ళు, నేను ఒక తట్టెళ్తా అని చెప్పేసి లోతుకు ఒక అవకాశం ఇచ్చినాడు. లోతుకు ఒక అవకాశం ఇవ్వగానే లోతు కన్నులెత్తి ఎటు చూచినాడట తెలుసా? చూడండి, ఆదికాండం 13వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, లోతు కన్నులెత్తి చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును, ఇవి ట్విన్ సిటీ, నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. 3 మాటలు రాయబడిన యెహోవా తోట. యెహోవా తోట ఏదండి? ఏదెను. యెహోవా తోట అంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడింది. దేవుని తోట అంటే ఏంటిది? ఏదెను. ఏదెను అంటే అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళకి ఏ కొరతలు లేవు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. చూడండి, అక్కడ సమృద్ధి అయినటువంటి స్థితి. ఏదెను తడపడానికి దేవుడే ఏం చేసినాడట? చెప్పండి. మీరు ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుడే ఆ తోటను తడపడానికి ఏం చేసినాడట? నదులను కలగజేసినాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, దేవుడు వేసిన తోట ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించడం మన ఊహకు అందదు. నిజానికి చెప్పాలంటే ఏమేమి చెట్లు పెట్టినాడు మన ఊహకు అందదు అసలు. విన్నాడు అంటే ఆ దేవుని తోటలో అన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నాయని రాయబడిందండి. మనం పెడితే ఎన్ని పెట్టుకుంటాం? అప్పుడప్పుడు మనకున్న స్థలాన్ని బట్టి అసలు ఎన్ని పెడదామన్నా మనకు స్థలం సరిపోదు. కానీ దేవుని తోట అన్ని రకాల కార్యాలకు నీలేము. అది దేవుడు వేసిన తోట అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇప్పుడు చూడండి, లోతు కన్నులెత్తి చూడగానే ఎలా కనబడిందట? అందరు చెప్పండి, వలే. అందరు చెప్పండి, వలే. వలే అంటే దాని అర్థం ఏంటిది? వలే అంటే అర్థం ఏంటిది? ఒరిజినల్ కాదు, డూప్లికేట్. ఇక్కడ మీరు అర్థం చేసుకుందరు గాక. వలే అంటే దాని అర్థం ఏంటిది? అర్థం కావడానికి అలా రాయబడి ఉంటుంది. చూడండి, అది యెహోవా తోట వలె. తోట కాదు అది. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. విన్నారా? ఒరిజినల్ డూప్లికేట్ తేడా దేనికనే చాలాసార్లు మనము డూప్లికేట్ సాధనాలు వాడుతూ మోసపోతూ ఉంటాం. విన్నారా? దుకాణంకి వెళ్తాం, వాడు మంచినీళ్ళు ఇవ్వమంటే ఏం చెప్తాడో తెలుసా? సేమ్ ప్రింట్ ఉంటుంది, ఒక్క అక్షరం తేడా ఉంటుంది. అగో ఈ మధ్యలో బ్యాంకుల్లో కూడా ఏది 500 నోటు అన్ని కరెక్టే ఉంటాయట, ఏ తేడా లేదట, ఒక్క అక్షరం తేడా ఉంటుందట. 500 నోట్ల విషయంలో చెప్పినారు, గుర్తుంది కదా. మనం అస్సలు ఎక్కడ మోసం దాన్ని పరిశీలన చూడం కదా. ప్రతి నోటు కల్లా ఏం చేస్తాం మనం? సరే, బ్యాంకుల దగ్గర అంటే వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి కావచ్చు, టక్కన గుర్తుపడతారు. అంతెందుకంటే ఒకరోజు నేను ఇది ఈ మోరియా పరిచయకి ట్రెజరర్గా ఉన్న కాలంలో బ్యాంకు నుంచి డ్రా చేసిన దాంట్లో డూప్లికేట్ నోట్లు వచ్చినాయి. మళ్ళీ వెంటనే అక్కడ ఉండి, సార్ ఇదిగో వచ్చిన నోట్లని మళ్ళీ ఇస్తే, ఓ సారీ సార్ అని చెప్పేసి వాడు వెంటనే దాన్ని పక్కకు పెట్టుకున్నాడు. చూడగానే తెలిసిపోయినాయి. కాబట్టి దయతో గమనించండి, దయతో గమనించండి. ఇక్కడ యెహోవా తోట వలె అంటే చూపుకి ఎలా ఉంది? అది దేవుని తోటనే అన్నట్లుగా ఉంది. ఐగుప్తు దేశం వల్లే. ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యం తెలుసా? లోకం, సర్వ సంపదలకు నిలయం, అన్నీ ఉన్నాయి, ఎంజాయ్ చేసుకో అన్నట్టుగా ఉందట. అందుకోసమే చూడగానే మనోడు ఏం చేసినాడు తెలుసా? నేను ఇక్కడే వెళ్తా. ఎటు వెళ్తా చెప్పండి? దయతో అందుకోసమే రాయబడింది. చదువుతారా? ఆ మాటను పూర్తి చేస్తారా?
చదువుతలేరు. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణం నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు ఉమ్, యెహోవా యెహోవా తోటవలను ఐగుప్తు ఐగుప్తు దేశం వలను నీళ్లుపారు నీళ్లుపారు దేశమై ఉండెను. అంటే సమృద్ధి అక్కడ ఉందని భావించి ఏం చేసినాడు తెలుసా? అక్కడికి వెళ్ళినాడు. అందరు చెప్పండి. అనుకొని. చూస్తే మనం ఏమనుకుంటాం? ఒరిజినలే అనుకున్నాడు పాపం మనోడు. అక్కడికి వెళ్ళి టికానేసినాక తెలిసింది అస్సలు ఇక్కడ మనుషులు మంచోళ్ళు కాదు. పంటలు బాగానే పండుతున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జీవన విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకోసమే సొదొమ ఏం చేసింది? లోతు జీవితాన్ని నాశనం చేసి పడేసింది. లోతు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అందుకోసమే దయతో ప్రభు ప్రేమను బట్టి కోరేది ఏంటిదంటే, ఇక్కడ అనుకోవద్దు, నేను చూసిందంతా చూడండి. ఆదికాండం 31వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, అదైతే క్షమించండి, 33వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, యాకోబు తన ప్రయాణంలో మామ ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చినాడు తెలుసా? ఒక స్థలానికి, సుక్కోతుకు అనే ప్రాంతానికి వచ్చినాడు. ఆ ప్రాంతానికి రాగానే అది పాకలు అని రాయబడింది. ఏంటిదట? సుక్కోతు అన్నదానికి అర్థం ఏంటిది? అక్కడే ఫుట్నోట్లో రాయబడింది, పాకలు. ఎప్పుడైతే అక్కడికి వచ్చినాడో, ఇక 34వ అధ్యాయంలోనికి మనము ఒకవేళ తొంగి చూసినట్లయితే జరిగే కార్యం ఏంటి తెలుసా? సుక్కోతు అనే ప్రాంతానికి వస్తే తన కుటుంబం అంతా గందరగోళ పరిస్థితులకు గురైపోయింది. గమనించాలి చాలా జాగ్రత్తగా. మొదటిది, సొదొమ ప్రాంతానికి వెళ్తే లోతు కుటుంబం అంతా పాడైపోయిందండి. పైకి చూస్తే బాగానే ఉందని వెళ్ళినాడు. కొద్ది దినాలకు తెలిసింది అది మంచిది కాదని, దేవుని ఉగ్రతకు ఆ పట్టణము గురైపోయింది. ఆ ప్రాంతమంతా అగ్ని గంధముల చేత కాల్చివేయబడింది. తర్వాత మనం గమనించినట్లయితే ఈ సుక్కోతు అనే ప్రాంతానికి రాగానే అక్కడ అన్ని పాకలట. ఆయన కూడా పాకేసుకున్నాడట. ఆ ప్రాంతానికి ఆ పేరు. సరే, ఆ ప్రాంతంలో ఉన్న తర్వాత జరిగిన కార్యం ఏంటి తెలుసా? అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి స్థితిగతులు చూద్దామని చెప్పేసి తన కుమార్తె బయటకు వెళ్ళగానే తన కుమార్తె జీవితం పాడైపోయింది. తన కుమారులు హంతకులుగా తయారైనారు. అక్కడ ఎక్కడ లేని దుఃఖము, బాధ, వేదన యాకోబు అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. అంటే సుక్కోతు అనగా చూడడానికి మంచిగా పాకలేసుకున్నారు. అంటే అసలు ఈ యాకోబు జీవితంలో గుడారపు అనుభవము. యాకోబు అనుభవం ఏంటిదండి? గుడార నివాసి అని రాయబడింది. ఇప్పుడు గుడారం పోయింది, పాకలు వచ్చినాయి, అబ్బాయి సెటిల్ కావచ్చు అనుకున్నాడు. కానీ అక్కడికి వెళితే ఏం జరిగింది చెప్పాలి? తన కుటుంబము గందరగోళ పరిస్థితికి గురైపోయింది. సంగమా, అందుకోసమే పైకి బాగా ఉన్నదాన్ని చూసి మనం ఏం చేయొద్దు దయతో. అది వ్యక్తులని కావచ్చు, స్థలాలని కావచ్చు, ఏదైనా కావచ్చు, మోసపోవద్దు. దాని తర్వాత మోసాలు ఉన్నాయని. ఇక సిక్లక్ అన్న దాని గురించి ఇక చాలా వివరణ ఉంది. దాని గురించి వెళ్ళడానికి చూద్దాం. 27వ అధ్యాయం, మొదటి సమూయేలు 27వ అధ్యాయం, మొదటి సమూయేలు 27వ అధ్యాయము మొదటి వచనమే చదవండి. తరువాత దావీదు, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అనుకున్నాడంటే, ఆ యూదయాలో సౌలు చేత, ఒక రాజు చేత తరమబడతా ఉన్నాడు. అనేక మార్లు తప్పించుకున్నాడు. ఇక ఇక్కడ ఉంటే బాగలేదని చెప్పేసి ఏం చేసినాడు తెలుసా? ఈ దావీదు గారు ఇక్కడ ఉంటే మంచిది కాదని చెప్పేసి, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోవుదును. ఫిలిష్తీయులు ఎవరండి? దేవుని ప్రజలకు శత్రువులు. అయితే వాళ్ళ మధ్యలోనికి వెళ్తానని అనుకున్నాడట. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలోనున్న వెదుకుట మానుకొను గనక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును. చెప్పండి, నేను మీ చేతిలో పెడుతున్నాను కొన్ని మాటలు. అందుకోసం మీ బైబిల్ చూస్తున్నారా లేదా అని నేను మీకు వదిలేస్తా ఉన్నాను. చూడండి, అక్కడ ఏమని రాయబడింది? అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని ఎక్కడికి వెళ్ళిండట?
చదవండి ఇప్పుడు. లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మయోకు కుమారుడకు గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను అని రాయబడింది. ఎక్కడికి వెళ్ళినాడు? అసలు ఫిలిస్తీయులు ఎవరు, యూదులు ఎవరు, వీళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళినాడు? ఆకీషునొద్దకు వెళ్ళినాడని రాయబడింది. ఈ ఆకీష్ అనేట ఆయన ఏం చేసినాడు తెలుసా? మీరు ఇంకా 21వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడికి వెళ్ళినాడు. అక్కడ ఉన్నప్పుడు జరిగిన కార్యం ఏంటి తెలుసా? అసలు మన దగ్గరికి వచ్చినోడు ఎవరనుకుంటున్నారు మీరు? చూడండి 21వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 21వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ ఉన్నప్పుడు జరిగిన కార్యం ఏంటి తెలుసా? అసలు మన నాయకుడిని, ఆ గొలియాతుని చంపినోడు వీడే, వీణెందుకు దగ్గర పెట్టుకున్నావని చెప్పేసి కొద్దిమంది జనులు వచ్చి అడగగానే వెంటనే ఈ విషయం తెలుసుకున్న దావీదు ఏం చేసినాడు తెలుసా? యాక్టింగ్ చేసినాడు. అందరు చెప్పండి, యాక్టింగ్ చేసినాడు అని చెప్పండి. ఏం యాక్టింగ్? పిచ్చోని వలె యాక్టింగ్ చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా యాక్టింగ్ చేసినాడు తెలుసా? సొల్లు గారుతా ఉందట. మనం కూడా కొన్నిసార్లు, మనమేం తక్కువ కాదు, దావీదు భలే యాక్టర్. మనమేం తక్కువనా? ఇతరులను మెప్పించడానికి కొన్నిసార్లు బైబిల్ చదవకున్నా ఎవరైనా అత్తున్నారంటే చూసి, ప్రార్థన చేయకున్నా, నాకు ఒక ఆయన తెలుసు, నేను మధ్యలో ఒకసారి నేను ఊరికి వస్తా ఉన్నాను, మార్గంలో సరే కలుద్దామని చెప్పేసి ఇంటికి, అప్పటిదాకా ఏం లేదు, ఇంటి దగ్గర దాకా నన్ను ఎప్పుడు చూసిండో తెలియదు, మొత్తానికి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ప్రార్థన జరుగుతుంది. అబ్బా, నేను ఎంత భక్తిపరుడో అనుకున్నాను. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నాకు కంట కనబడతా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా మన నాయకుని చంపింది ఎవరు? ఈ దావీదే కదా అనేసరికి ఏం చేసినాడు తెలుసా? వెంటనే దావీదు ఏం చేసినాడు? యాక్షన్లోనికి వచ్చినాడు. ఏంటి ఆ యాక్షన్? పిచ్చోని వల్ల ఏం చేస్తా ఉన్నాడు? నటిస్తా ఉన్నాడు. సంగమా, దయతో ప్రభు ప్రేమను బట్టి కోరుతున్నాను, ఎవరినో చూసి యాక్టింగ్ చేయకు. ప్రమాదం నీకు పొంచి ఉంది. అలా యాక్షన్ చేసినాడు. ఎవరు? ఈ దావీదు. చదువుతారా కింది మాటలు మనం గమనించిన 13. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు. అందుకోసమే ఒక భక్తుడు అన్నాడు, ఎవరు బెస్ట్ యాక్టర్స్ అట తెలుసా? అసలు అక్కడ ఉన్నారు కదా సినీ ఫీల్డ్కు, లేకపోతే ఆ చిన్న బుల్లి తెర అంటారు కదా, వాటికంటే బెస్ట్ యాక్టర్స్ ఎక్కడ కనబడతారట తెలుసా? చర్చిలోనే కనబడతారంట. మనంతా యాక్టర్స్ ఎవరు లేరట. ఇప్పుడు చూడండి, అది దావీదే మనకు మంచి మాదిరి కదండి. విషయం తెలగానే వెర్రివాని వలె ఏం చేస్తా ఉన్నాడట? నటించుచు ద్వారపు తలుపులు ఏదో గీతలు గీతా ఉన్నాడట. ఆ గడ్డం మీదగా అంతా ఏం గారుతా ఉందట? తన గడ్డము మీద కారనిచ్చుచు నుండి. అప్పుడు ఆకీష్ అనుకున్నాడు, గీడి పిచ్చోడు కదా అని చెప్పేసి. అవునా? అందుకోసమే 27వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఏమని రాయబడింది తెలుసా? ఈ సిక్లగు అన్నదాన్ని ఎవరికి ఇచ్చినాడు తెలుసా? ఈ ఆకీషు రాజు దావీదుకి ఇచ్చినట్లుగా రాయబడింది. చూడండి అక్కడ కిందికి మనం గమనించినట్లయితే, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కిందికి 27వ అధ్యాయం. సిక్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. చాలండి. ఇప్పుడు ముగ్గురు అనుకున్న స్థితిగతులు గమనించినాం. ఒకటి, లోతు అనుకొని సొదొమకు వెళ్తే ఏమైపోయినాడు? చెప్పండి. లోతు సొదొమకు వెళ్తే ఏమైంది? యాకోబు ఈ ప్రాంతం మంచిగున్నదని అనుకొని అక్కడ ఉంటే ఏమైపోయింది? నేను ఇలా కొద్దిగా నెమ్మదిగా మొదలు పెట్టేసరికి చాలా మందికి నిద్ర వస్తూ ఉంది. నిద్ర వచ్చిన వారు గట్టిగా హల్లెలూయా గమనించండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నేను కొద్దిగా ఇవాళ మెల్లగా, అంటే మీకు అర్థం కావాలని కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తామని కొద్దిగా నెమ్మదిగా నేను ప్రారంభించినాను. మిమ్మల్ని అడుగుతాను, అంటే మీరు నిజంగా మెలకువగలో ఉన్నవారైతే మీరు సమాధానం చెప్తారు, లేకపోతే మీది మీకే, నాది నాకే. నేను చెప్పేది చెప్తా ఉంటాను, మీరు వినేది వింటూ ఉంటారు, నిద్రపోయేది నిద్రపోతూ ఉంటారు. లోతు సొదొమకు వెళ్తే ఏం జరిగింది?
చెప్పండి. ఆ? కుటుంబం అంతా పాడైపోయింది. యాకోబు జీవితం ఏమైపోయింది? సుక్కోతు ఇక్కడనే ఉంటాను, ఇక్కడే మంచిగుందని అనుకుంటే ఏమైపోయింది? దేవుని చిత్తంగా దేవుడేమో బేతేలుకి వెళ్ళమన్నాడు, ఈయన ఎక్కడున్నాడు? సుక్కోతులో ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. తర్వాత దావీదు ఎక్కడుండాలి? యూదయలో ఉండాలి కదండి. కానీ ఎక్కడికి వెళ్ళినాడు? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినాడు, సిక్లగ్ అనే ప్రాంతానికి వెళ్ళినాడు. ఇప్పుడు దావీదు జీవితంలో ఏం జరిగిందో దాన్ని తర్వాత వివరిస్తాను. ఎందుకు? ఇందాకనే చెప్పినాను. ఒకప్పుడు దావీదు యథార్థ హృదయాన్ని పేర్కొన్నటువంటి ఆయన ఇప్పుడు వెర్రివాని వలె ఏం చేసినాడు? ఇక ఆ నటన ఏం చేసిందో తర్వాత నేను గుర్తు చేస్తాను, కానీ ఒక 2-3 విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. చూద్దామా ఒకసారి? రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం అనగానే మనకు గుర్తుకు రావాలి ఎవరు? నయమాను. ఇంకా సిరియా సైన్యాధిపతి నయమాను గుర్తుకు వస్తాడు. తర్వాత చెప్పండి, దైవజనుడైనటువంటి ఎలీషా గుర్తుకు వస్తాడు. ఇశ్రాయేల్ దేశపు చిన్నది గుర్తుకు వస్తుంది కదండి. మొత్తానికి ఈ సిరియా సైన్యాధిపతి అనేటువంటి నయమాను ఎక్కడికి వస్తాడు తెలుసా? ఎలీషా దగ్గరికి వస్తాడు. దేనికోసం? స్వస్థత కొరకు. ఆ స్వస్థత కార్యము ఎవరు చెప్పినారు? చిన్నది చెప్పేసరికి ఆ చిన్నదాన్ని మాట పట్టుకొని ఎక్కడికి వచ్చినాడు? ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా దగ్గరికి రాకముందు చెప్పినాడు, ఇదిగో ఆ వ్యక్తిని పోయి తన శిష్యుడికి చెప్పినాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని ఎక్కడ? యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగుమనంటే ఈయనకు చాలా కోపం వచ్చింది. ఎవరికి? నయమానుకు కోపం వచ్చి, మా దేశంలో ఇంతకంటే బహుశ్రేష్టమైన నదులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన అనుకున్నాడని రాయబడింది స్పష్టంగా. మీరు లేఖనాలకు గమనించినట్లయితే అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి నా దగ్గరికి వచ్చి నా మీద చేతి చాపి ఏమేమో ప్రార్థన చేస్తాడో, ఏమో చేతి తిప్పుతాడో ఏమనుకున్నాడట ఆయన. తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్పునని నేను అనుకొంటిని. ఏమనుకున్నాడట? మీ పక్కున్న వార్త చెప్పండి. నువ్వెన్నైనా అనుకో అని చెప్పండి. మీ పక్కున్న వార్త చెప్పండి. నువ్వెన్నైనా అనుకో, నువ్వు అనుకున్నది దేవుడు చేయడని చెప్పండి. అనుకున్నది దేవుడు చేస్తాడా? మనం అనుకోవడం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. అందుకోసమే ఎలీషా ఏమన్నాడు తెలుసా? దగ్గరికి రాకముందే ఆయన నటు బొమ్మన్ అటు ముందే కుష్ఠరోగి అని అన్నాడా? అట్లా అనలేదు. కానీ మొత్తానికి వెళ్ళి ఎక్కడ మునగమన్నాడు? యోర్దానికి నదికి వెళ్ళి మునగమంటే ఇక ఆయనకు చాలా కోపం వచ్చింది. మంచి నదులు ఉన్నాయి, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ తోటి సైనికుడు చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాడు? యోర్దాన్ నదికి వెళ్ళి ఎప్పుడైతే మునగడం మొదలుపెట్టినాడో ఒక్కసారి కాదు 7 సార్లు, చెప్పినట్టుగా 7 సార్లు మునిగితే ఏం జరిగిందో తెలుసా? ఆయన కుష్టంతా పోయి పసిపిల్లవాని దేహం వలె అయిందని రాబడింది. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. అందుకోసమే ఇక్కడ సేవకుడు ఏది చెప్తే అది చేస్తే నీకు మేలు. అర్థమైతే అందుకోసమే నేను చెప్పినాను, ఇక్కడ ఆ కూసుండమన్నా మనకు గునుగుడే, ఇట్లుండమన్నా గునుగుడే, అట్లుండమన్నా గునుగుడే, మంచి గట్టిగా వాక్యం చదవమన్నా గునుగుడే. ఇట్లాంటివి ఉంటే అసలు మా అయ్యగారు చదవమన్నట్టు చదివితే ఇక్కడ ఎవరు చదవరు. కొద్దిగా గట్టిగా చదవని అంటాడు అందరి ఎదుట. బైబిల్ చదవడం రాదా అంటాడు ఎవరినైనా అంటాడు. మమ్మల్ని ఎన్నోసార్లు అన్నాడు. అలా అని చెప్పి మనం గునుగితే సనిగితే ఎవరికి నష్టం? కొన్నిసార్లు సేవకులు గద్దిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వాక్యం చదువుతారు, కొద్దిగా గట్టిగా చదవండి అంటే మీకు కొద్దిగా చదవగా ఇంకా నన్ను ఏమంటున్నాడు చెప్పండి. అందుకోసం నేను ముందుగానే ప్రశ్నించిన, మనకి ఎవరంటే ఇష్టం? నిద్రపోయినా మనల్ని ఎవరేమనద్దు, మనం ఎట్లా కూర్చున్నా మనల్ని ఎవరేమనద్దు. చెప్పండి. ఎట్లా ఉన్నా మనల్ని ఏమనకుండా ఉండే సేవకుడే మనకు కావాలి కదండి. కొద్ది గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే సేవకుడు అంటే మనకు ఇష్టం ఉండదు. కానీ ఎవరు గద్దిస్తారట? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం తెలిసిన చెప్పండి. ఎవరు గద్దిస్తారట? నీ మేలు కోరిన వాడు గద్దిస్తాడు. అసలు సంగతి
నువ్వు ఏం చేసినా చూసుకుంటా కూర్చుంటాడు, పో ఎక్కడన్నావో అని చెప్పేసి ఏం చేస్తాడు తెలుసా? అందుకోసమే దయతో మనకెవరు కావాలి మరి? గద్దించేవాడు కావాలనా, లేకపోతే నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఏమని దేవుడే నాకు కావాలనుకుంటున్నారా? నేను ఎన్ని తప్పులు చేసినా నా దేవుడు ఏమనడు అన్నవారు ఎవరన్నా ఉంటే చెప్పండి. పోనీ నా కళ్ళ ఎదుట మీరు ఎన్ని కార్యాలు చేసినా నేను ఊకోను. గుర్తుంచుకోనండి, కొన్నిసార్లు గద్దిస్తాను, ఎందుకంటే అది నా స్వభావం, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. హల్లెలూయా. గద్దించకపోతే నేనేమవుతాను తెలుసా? నా విధిని నేను చక్కగా నిర్వర్తించని వాడను, నేను పనికిరాని వాడను. అందుకోసమే దయతో దేవుని సేవకులైనా ఎవరైనా కానీ కొద్దిగా గద్దిస్తున్నప్పుడు, పెద్దలు మనం గద్దిస్తున్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకుందాము గాక. గట్టిగా చెప్తలేరు, ఇంకా గట్టిగా చెప్పచ్చు, ఇంకా గట్టిగా చెప్పచ్చు. అందరు చెప్పలేదు, ఇంకా అందరు చెప్పలేదు అంటున్నా కదా, మీ ముఖాల్లో చూస్తే తెలిసిపోద్ది. అందరు చెప్పలేదు, వెనక ముందు అవుతున్నారు, మనలో యూనిటీ లేదు. అదే బయట మొన్నటి దినాన జరిగింది కార్మికుల ఐక్యత, భలే చెప్తారు. వాళ్ళు భలే ఏమంటారు? మనము ఆ ఐక్యతలోనికి రావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అలా చెప్పండి కొద్దిగా, నాకు కూడా చాలా ఉత్సాహం అనిపిస్తుంది. సరే, ఇక్కడ ఏం చేసినాడు తెలుసా? ఎలీషా ఏం చేసినాడు? ఒక గద్దింపుగానే ఏం చేసినాడు? వెళ్ళి అక్కడ మునగమన్నాడు. ఎన్నిసార్లు మునగమన్నాడు? మరి మునిగినప్పుడు స్వస్థత వచ్చిందా, మునగక ముందా? అందుకోసం మీ పక్కన్న వార్త చెప్పండి, దయతో మీ సేవకులు ఎట్లా చెప్తే అట్లా చేయని చెప్పండి. నాకు చెప్పరు, మీ పక్కన వాళ్ళకి చెప్పరు. నాకు తెలుసు, నేనేందుకు ఆ గాయన చెప్తే చేసేది అని మనం అనుకుంటాం. మీరు అనుకుంటే నాకేం ప్రయోజనం లేదు. కానీ మీకు మేలు కావాలంటే తప్పకుండా సేవకులు గద్దించాలి. దావీదు జీవితం ఎప్పుడు బాగుపడ్డది? ఆయన ఎవరు? ఆ దినాల్లో రాజే కదా. ఒక చిన్న కథ చెప్పినాడు, స్టోరీ చెప్పినాడు. మనకు స్టోరీలు అంటే భలే ఇష్టం కదా. రాజుగారికి, దావీదు గారికి కూడా భలే ఇష్టం. ప్రవక్త వచ్చి స్టోరీలు చెప్తా ఉంటే ఏంటిది ప్రవక్త వచ్చి స్టోరీ చెప్తున్నాడు అనుకున్నాడు కదా. ఏంటా స్టోరీ చెప్పినాడు? ఇగో, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదోడు ఉన్నాడు. ధనవంతునికి గొర్రెలు బాగున్నాయి, పేదోనికి ఒకటే గొర్రె ఉంది. ఒక దినాన ఈ ధనవంతుని ఇంటికి ఒక సుట్టమత్తే ఏం చేసినాడు? తన మందలోనూ ఒక గొర్రెని గొయ్యక ఏం చేసినాడు? ఆ పేదోని గొర్రె తీసుకుపోయి కోసి ఆ సుట్టానికి వంది పెట్టినాడు. ఇది సంగతి అని అనేసరికి, అట్లా చేసినోడు ఎవడు అని ఈ రాజుగారు అడిగినాడు. అప్పుడు నాతాననే ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఆ కార్యం చేసింది నువ్వే అన్నాడు సూటిగా. అనేసరికి రాజు కదా, రాజు అంటే ఏం చేయొచ్చు? తనకున్న అధికారాన్ని వాడి ఇప్పుడు నాతాన్ని వెంటనే ఏం చేయించవచ్చు చెప్పండి? హేరోదు వలె చెరలో వేయించవచ్చు. కానీ దావీదు అలాంటి పనులు చేయలేదు. ఏం చేసినాడు తెలుసా? వెంటనే ఏం చేసినాడు? పశ్చాత్తాపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని గద్దిస్తే, మనము సరిచేయబడితే మన జీవితాలు బాగుపడతాయి. నమ్మినవారు, ఈయనేంటిది మా ఊరోడే, మా సంఘమోడే, ఈయన మమ్మల్ని గద్దించడం ఏంటిది అని మీరు అనుకుంటే దయతో మీరే నష్టపోతారు. నాకేమీ బాధ లేదు. దేవుడు పిలిచిన పిలుపుని బట్టి ఈ స్థలంలో నిలబడ్డాను. మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, మీరు అక్కడే ఉన్నారు. దేవుడిచ్చిన ఆధిక్యత నాకు. కాబట్టి దయతో గమనించాలి, దావీదును గద్దిస్తే సరిచేయబడ్డాడు, మంచి పరిపాలన చేయగలిగినాడు. అదే హేరోదు గురించి రాయబడింది. తప్పును గద్దించినందుకు యోహాను తల కొట్టించినాడు. ఏం జరిగింది తెలుసా? హేరోదు గురించి ఏమన్నది తెలుసా? లేఖనాల్లో మీరు గమనించండి, ఆయన జీవితంలో ఏం జరిగిందో. ఎలా చనిపోయినాడట తెలుసా? అందుకోసమే జాగ్రత్త. ఎప్పుడన్నా సేవకులు కొన్నిసార్లు గద్దిస్తారు. దేని గురించి? మనం బాగుపడాలని.
మన జీవితాలు బాగా కావాలని. విన్నారా? ఎందుకంటే ప్రవక్తలకు, సేవకులకు ఇచ్చిన అధికారం అలాంటిది. నమ్మిన వారు రాజులను సైతము గద్దించే, హెచ్చరించే, బుద్ధి చెప్పే ఆధిక్యత దేవుడిచ్చినాడు. ఎవరికి? అందుకోసం మిమ్మల్ని చెప్తా ఉంటాను, మీరు కూడా సేవకు రండి. ఇప్పుడు సప్పుడు చెత్తలేరేటిది. మీరు కూడా సేవకు రండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రాజుల కొరకు ప్రార్థించే ఆధిక్యత, రాజులను అభిషేకించే ఆధిక్యత, రాజులను గద్దించే ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చినాడు తెలుసా? చెప్పండి. కాబట్టి ఇలాంటి గొప్ప మాటలు విన్నప్పుడన్నా సేవ కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. హల్లెలూయా. కాబట్టి సంగమా, దేవుడిచ్చిన ఆధిక్యత అది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే అనుకొని ఏం చేసినాడట చెప్పండి. గేహాజీ కొద్దిగా నూరికించినాడు, కానీ తోటి సేవకుడు చెప్పిన తర్వాత వెళ్ళి మునిగినాడు. అంత అయిపోయింది. 20వ వచనంకి రండి. ఇప్పుడు ఆ కృతజ్ఞతా భావంతో గెహాజీ గారు ఏం చేసినాడు తెలుసా? బాగా కానుక ఇవ్వాలని మోసుకొని వచ్చినాడు. ఎలీషా గారికి ఇవ్వబోతే ఎలీషా గారు ఏమన్నాడు తెలుసా? అబ్బా, ఇంత కానుక నాకద్దు, ఇసుకపో, నాకేమొద్దు ఈ కానుక అని అన్నాడు. అలా అనే సేవకులు మీకున్నారా? ఎప్పుడైనా మీరు కానుక పెడతా ఉంటే వద్దన్న సేవకులు ఉన్నారా? ఏమో నాకు తెలియదు. మరి ఎంత తీసుకునే సేవకులు ఉన్నారా? సేవకులు నిజమే, కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తాడు, ఆ కానుక తీసుకోకనంటాడు. తీసుకోలేదు మరి ఈ సేవకుడు కదా. సరే, ఇప్పుడు ఆయన మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్తా ఉన్నాడు. 20వ వచనంలో ఏమని రాయబడి తెలుసా? అంతటా దైవజనుడైన ఎలీషాకు, ఆయనకు కస్టెంట్ ఉన్నాడు. ఎవరైనా? గెహాజీ. సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి ఇచ్చిన కానుకను ఎందుకు వద్దనాలి? నేనేం చెప్తాను, పరిగెత్తుకొని పోయి తీసుకుంటున్నానని చెప్పేసి కొంత కానుక తీసుకొచ్చుకున్నాడు. అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని. చాలమ్మా, చాలు. ఇక అదంతా వివరించాలంటే చాలా టైం ఉంది కదా. అక్కడికి వరకు చదవడానికి సమయం లేదు. కానీ మొత్తానికి అనుకున్నాడు. అందరు చెప్పండి, అనుకున్నాడని చెప్పండి. అనుకున్నాడని చెప్పండి. మీరు ఇక్కడ ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. అనుకొని ఏం చేసినాడు? ఈ గెహాజీ తనకు చెందనటువంటి ఆ కానుకను తీసుకొచ్చుకున్నాడు. వచ్చి అయ్యగారి దగ్గర నిలబడ్డాడు, గురువు గారి దగ్గర. ఎక్కడికి వెళ్ళొచ్చినట్టు, నేను ఎక్కడికి వెళ్ళి రాలేదని అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్తాను, రోహో నువ్వు అటు వెళ్తా ఉండగా నేను, నా మనసు కూడా నీతో వచ్చింది, ఇది చేసినావు అనేసరికి ఆయనకున్నదే నీకు వచ్చునుగాక అని అన్నాడు. అంతే. ఏమొచ్చింది ఇప్పుడు? అనుకొని ఏం చేసినాడు? మీ పక్కన వారితో చెప్పండి, అంటురోగం తెచ్చుకున్నాడని చెప్పండి. అనుకున్నాడు, ఏం చేసినాడు? ఆయనకున్న రోగం ఈయనకు వచ్చేసింది. ఎవరికి? మీ పక్కన వారితో చెప్పండి. అందుకోసమే ఏదంటే అది అనుకోకని చెప్పండి. అనుకుంటే ప్రమాదం. ఎందరి గురించి విన్నాం? మొదటిది, ఇన్నోళ్ళన్నా చెప్పండి. వినోళ్ళ గురించి నేనేం చేయాలి? నిద్రపోయేటోళ్ళు పోతా ఉన్నారు, పోనీయండి. అందుకోసం ఇలా ఛాన్స్. పక్కున్నోళ్ళు కూడా కనీసం తట్టి లేపుతలేరు, నేనేం చేయాలా? లోతు అనుకొని నష్టపోయిందా? యాకోబు అనుకొని నష్టపోయిందా? చెప్పండి. ఇప్పుడు గెహాజీ అనుకొని ఏమైపోయినాడు? ఏం జరిగింది? ఏం నష్టం జరిగింది? కుష్ఠరోగం తెచ్చుకున్నాడా? జాగ్రత్త. అందుకోసమే ఏదంటే అనుకోవద్దు. అనుకొని ఆ కార్యంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని. అంతెందుకండి, ఈ దినాల్లో ముఖ్యంగా యవ్వనస్తులు అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అబ్బా, ఈ అబ్బాయి అయితే నాకు భలే 6 ప్యాక్ కనబడతా ఉంది, మంచి చదువు ఉంది, మంచి అందం ఉంది, మంచి ఆదాయం ఉంది. కాబట్టి అనుకొని దేవుని పిల్లలే అనుకొని ఆ అబ్బాయిని చేసుకుంటారు. తర్వాత ఏమైతే తెలుసా అలా జీవితం? ఈ అమ్మాయిలు కూడా అమ్మాయిలు అట్లనే అనుకుంటారు, అబ్బాయిలు అలా అనుకొని ఏం చెప్తున్నారు తెలుసా?
వివాహమైన కొద్ది రోజులకే వాళ్ళ మధ్యలో ఏమొస్తున్నాయి? భేదాభిప్రాయాలు వస్తున్నాయి. అందుకోసం యవ్వనస్తులు ఎవరిని చూస్తే వాళ్ళనే ఈయన నా భార్య, ఈయన నా భర్త అనుకోవద్దు. మీ పక్కన వారితో చెప్పండి. యవ్వనస్తులు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అది యవ్వనస్తురాలైనా దయతో గమనించండి. అలా అనుకొని ఎన్ని కుటుంబాలు పాడైనా నేను చెప్పగలను. నాకు తెలుసు. పై ఆకర్షణ, లోతులాగా చూసి అబ్బా భలే అబ్బాయి ఉన్నాడు, భలే అమ్మాయి ఉన్నది, భలే ఇల్లు ఉంది, భలే ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని అనుకొని, ఇప్పుడు దానికి తోడు ఆ తల్లిదండ్రులు కూడా అనుకొని, అందరు చెప్పండి అనుకొని, మరొకసారి చెప్పండి అనుకొని, ఎన్ని కుటుంబాలు పాడైపోవట్లేదండి? ఎన్ని కుటుంబాలకు పాడైపోవట్లేదు? అందుకోసమే అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మనం అనుకోవడం కాదు, కానీ మనము దైవ చిత్తానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. అందుకోసమే ఎవడైనానో, మీకు అది పదే పదే అంటాను ఈ దినాన, మీకు ఆ మాట మీ హృదయ అంతరములో దిగునుగాక. ఎవడైనానో నోటికి కళ్ళం పెట్టుకోక. చెప్పండి తన ఆ వాక్యమే పెట్టి ఉంచిన ఆయన. ఆ వాక్యం నేను కనబడద్దు, ఆ వాక్యమే పెట్టి ఉంచు. ఎవడైనాను ఒక్కరు గట్టిగా, ఎవరైనా ఇప్పుడు ఎన్నిసార్లు విన్నాం కదా, ఎవరైనా ఒక్కరు గట్టిగా చెప్పగలరా ఇప్పుడు? చెప్పు. భక్తి అంతా, అనుకునే భక్తి అంతా వ్యర్థమే. నేను బైబిల్ పట్టుకొని పోతున్నా, నన్ను భక్తిపరుడే అనుకుంటారు, నేను ప్రార్థన చేసుకున్నా, నన్ను భక్తిపరుడే అనుకుంటారు. ఇలా అనుకునే భక్తి అంతా వ్యర్థమైనదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, మీరు లేఖనాల్లో గమనించండి, అబ్రాహాం కూడా అనుకున్నాడట. ఏమని? ఇదిగో కరువు వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినారో తెలుసా? ఐగుప్తుకు వెళ్ళినారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఇదిగో భార్యతో చెప్పిండట, నువ్వు నా భార్య అనకు, నువ్వు చెల్లి అని చెప్పు. ఎందుకు? నువ్వు భార్య అని చెప్పినావనుకో నన్ను చంపేస్తాడు ఆయన, మళ్ళీ ఆయనను నిన్ను చేసుకుంటాడు, కాబట్టి చెల్లి అని చెప్పు అని అన్నాడు. సరే, ఆమె అట్లనే చెప్పింది. కానీ ఆ చూసేసరికి ఈ ఫరో ఇంటికి తేబడిందట. ఎవరు? తర్వాత దేవుడు దర్శించినాడు. అందుకోసమే అబ్రాహాం కూడా ఏమనుకున్నాడు? భార్య కాదు, చెల్లి అని చెప్పమని అన్నాడు, సహోదరి అని చెప్పమన్నాడు. చెప్తే ఏం జరిగింది తెలుసా? భార్యనే కోల్పోయినాడు. సరే, అక్కడి నుంచి వస్తూ మళ్ళీ ఈ ఫరో గారు ఏం చేసినాడు? గొడ్లు, అక్కడ రాయబడినది, గొర్రెలు గొడ్లు బహుమానాలు ఇచ్చిండట. ఏం బహుమానం ఇచ్చిండు తెలుసా? హాగర్ను బహుమానంగా ఇచ్చిండట. ఇప్పుడు ఆ హాగర్ సంతానమే ప్రపంచమంతా ఏమైపోతా ఉంది? అల్లకల్లోలం సృష్టించే సంతానంగా మలచబడిందని చెబుతా ఉన్నారు. ఏదో నాకు తెలియదు, కానీ మొత్తానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. అబ్రాహాం కూడా అనుకున్నాడట, లోతు కూడా అనుకున్నాడట. ఎవరనుకున్నారు? గెహాజీ అనుకున్నాడట, యాకోబు అనుకున్నాడు. తర్వాత చూడండి, ఇక మనము కొత్త నిబంధన, అంత పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల నుంచి ఒక 2-3 సంఘటనలు మనం విన్నాం. లూకా సువార్త 12వ అధ్యాయం. ఇక మీకు అర్థమైపోయింది అనుకుంటా. ధనవంతుడు ఒకడు మనసున గర్వించి చదువుదాం. 12 లూకా సువార్త 12 16 నుంచి ఉన్నది. 16 నుంచి నేనే చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి అంతటిని కూర్చుకొని, నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడిన, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుదునని చెప్పుకొందుననుకొనెను. అంతే, అనుకున్నాడు. అంతే. ఏం జరిగింది? ఆ రాత్రే అవుట్ అయిపోయినాడు. మీ పక్కన్న వార్త చెప్పండి. అంతా నాదే అనుకుంటే అవుట్ అయిపోయే అవకాశం ఉందని చెప్పండి. ఏమనుకున్నాడట?
అంతా నాదే అనుకున్నాడట. ఏది? ఈ పంట అంతా నాదే, అంతా నాదే, అంతా నాదే అనుకున్నాడట. ఏమైపోయింది? ఆ రాత్రి అవుట్ అయిపోయినాడట. మీ పక్కన్న వార్త చెప్పండి, మరి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పండి. ముచ్చట్లు బంద్ చేయండి. ఇటు చూడండి నా వైపు, నిద్ర బంద్ చేయండి. దయతో ఇటువైపు నా వైపు చూడండి. నేను కొద్దిగా గాలికి వదిలేస్తే మీరు ఇదైపోతున్నారు. అరే మంచి గాలి వస్తుంది, సరే వింటారు కదా నేను అనుకుంటే మీరేం చెప్తున్నారు? అందుకోసం వచ్చే వారం నుంచి మిమ్మల్ని నిలబెట్టి వాక్యం చెప్తా. కుర్చీలు గిర్చీలు జాంతానా ఇక మంచిగా ఉంటుంది. అప్పుడు ఎజ్రాలాగా మనం చేద్దాం. బైబిల్లో ఆయన అట్లనే చేసిండు కదండి. అందుకోసమే ఎవరైనా నిద్రపోతూ ఉంటే, ఎవరైనా పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు కొద్దిగా మెలుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు, కొద్దిగా ఏం చేయొచ్చు, మీకు అధికారం ఉంది. ఎవరైనా పక్కన వాళ్ళు నిద్రపోతే కొద్దిగా గిచ్చండి. హల్లెలూయా. ధనవంతుడు ఏమనుకున్నాడండి? పురుషులు చెప్తారు, ధనవంతుడు ఏమనుకున్నాడు? ఇక నేను పేర్లు పెట్టి అడగాలనా? నాకు ముఖాల్లో తెలిసిపోతుంది, మీరు ఏం వింటున్నారో తెలిసిపోతుంది. నేను పేర్లు పెట్టి అడగాలనా? అడుగుతా, కానీ మళ్ళొకసారి గుడికి రారు. అది నా బాధ. అడుగుతా, అడుగుతా, కానీ మళ్ళొకసారి మీరు గుడికి వస్తారా? రారు. రత్నం పాస్టర్ మీద నిందలేసి అవుట్ ఏమనంటే వేరే సంఘం చూసుకుంటారు. మాకు ఆ మోరీ చర్చ్ ఒకటే ఉందా? మాకు ఎన్ని చర్చిలే ఉట్నూరులో అని మీరు అనుకుంటారు. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కొద్దిమంది తెరిచిన కళ్ళు తెరిచే ఉన్నాయి, పోతా ఉన్నారు. యోన లాంటి నిద్ర, ఏం చేస్తాం, చేపలాంటి నిద్ర, అట్లాంటి నిద్రలో ఉన్నారు కొద్దిమంది. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సరే, ఈ కొద్దిమంది చెప్పినాను కదా. ఇంకొక ఆయన గురించి చెప్తాను చూడండి. ఇంకొక సంఘటన చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఒక ఆయనకు ద్రాక్ష తోట ఉంది. ఆ తోటలో పని చేయడానికి 9 గంటలకు కొద్దిమంది వెళ్ళినారు, 12 గంటలకు కొద్దిమంది వెళ్ళినారు, 1 గంటకు కొద్దిమంది వెళ్ళినారు, 3 గంటలకు కొద్దిమంది వెళ్ళినారు, సాయంకాలం కొద్దిమంది వెళ్ళినారు. మొత్తానికి ఆ తోటలో పని చేస్తూ ఉన్నారు. పని చేస్తున్న క్రమంలో జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఇక చివరికి ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. అందరిని పిలిచినాడు, కూలి ఇచ్చేస్తా ఉన్నాడు. ఇచ్చేస్తా ఉంటే మొదట వచ్చిన వాళ్ళు ఈ మాట అంటున్నారు. దయతో చదువుతారా? 10వ వచనం. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును తమకు ఎక్కువగా దొరుకుననుకొని గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పున. చూడండి, వీళ్ళు ఏమనుకున్నారు? మేము పొద్దు నుంచి పని చేస్తున్నాం, మాకు మా యజమానుడు ఏం చేస్తాడు, కొద్దిగా ఎక్కువ ఇస్తాడు అనుకున్నారట. చివరికి 5 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చిండట, ప్రొద్దు నుంచి వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చిండట. అందరు చెప్పండి హల్లెలూయా. యజమానుడు ఎంత ఇస్తే అంతే కొలత. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం, ప్రభా నేను ఎప్పుడు రక్షింపబడ్డా? మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యా, నేను గుడి తుడిచినా, కార్పెట్లు వేసినా, అన్నం వండినా, అందరికి పెట్టినా, అది చేసినా, ఇది చేసినా, ఈ నిన్నగాక మొన్న వచ్చిండు, వాళ్ళకి అదే సీట్ ఇచ్చినావు, వాళ్ళని అదే రోలో కూర్చుండబెట్టినావు ఆ పరలోకంలో, నన్ను అదే అది యజమానుడి చిత్తం. మీ పక్కన్న వార్త చెప్పండి, యజమానుడి చిత్తం అని చెప్పండి. ఎవరిని ఎక్క కూర్చుండబెట్టాలో చెప్పండి. నువ్వు ముందొచ్చినా, అందుకోసమే అంటాడు కదా, మొదటి వారు అనేకులు. ఎందుకన్నాడు? కారణం ఏంటిది? చాలాసార్లు ఏమనుకుంటాం, మన సీనియారిటీ గుర్తుకొస్తుంది మనకు. నువ్వు ఎంత సీనియారిటీ అయితే ఆయనకేం చేసేది? ఉపమానం దేని గురించి ఉంది చూడండి. ఉపమానం దేని గురించి ఉంది? పరలోక రాజ్యం గురించి అండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం. అందుకోసమే పరలోకంలో మన చర్చిలో ఇప్పుడు మా అయ్య గారు మేమందరం ముందర కూర్చుంటాం కాబట్టి మాకు కూడా అక్కడ ముందర సీట్ ఉంటుందని ఏం లేదు. చెప్తలేరు మీరు. ఎక్కడ ఉంటుందో అసలు ఆడ సీట్లే ఉండవు. నమ్మినోళ్ళు కూర్చుండే అవకాశం ఉండదు. నిలబడి ఎప్పుడు ఏం చేసాడట? ఆరాధనే బలమైన ఆరాధన. అందుకోసమే పరలోకపు ఆరాధన కదండి. ఇక్కడ మనల్ని కొద్దిసేపు నిలబెడితేనే అయ్యగారు కాళ్ళతో అప్పుడు ఎక్కడిదక్కడ వాళ్ళకు కులబడతా ఉన్నారు. మరి అక్కడేం సంగతి?
అక్కడ శరీరం ఉండదట. పాస్టమ్మ గారు చెప్తున్నారు. ఆత్మనే ఉంటుంది కాబట్టి, మహిమ శరీరం ఉంటుంది కాబట్టి ఎంతసేపు నిలబడతాం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ దయతో గమనించండి, ఇక్కడ ఎక్కువ అనుకున్నారు కానీ ఏం దొరికింది? సమానమే దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొన్ని దైవికమైన కార్యాల గురించి మాటలు విందాం. ఇప్పుడు ఇందాక అంతా లోక సంబంధించిన కార్యాల గురించి అనుకున్నారు, అట్టర్ ప్లాఫ్ అయిపోయినారు. నువ్వు అలా ఉండకూడదంటే నువ్వు దైవికమైన కార్యాల్లో ఆలోచన చేయదువుగాక, దైవిక విధానంలో అనుకొందువుగాక. అలా 2-3 గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది మోషే గారి గురించి, పాత నిబంధన గురించి గమనిద్దాం. మోషే ఏమనుకున్నాడట చూద్దాము. ఆ మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. అసలు బైబిలే తీస్తలేరు కొద్దిమంది. తీయండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. నేను రావాలన్నా? నాకు వచ్చే వారం నుంచి కార్డ్లెస్ మైక్ ఇవ్వండి, నేను మధ్యలో తిరుక్కుంటా వాక్యం చెప్తా. ఇక వీళ్ళు ఇట్లా వినటట్లేరు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. మోషే గురించి ఈ అద్భుతమైన మాట రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. చూడండి ఎంత గొప్ప ప్రత్యక్షత కలిగినటువంటి దైవజనుడు మోషే. అప్పటికి క్రీస్తే లేడు. గమనించాలి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు మోషే ఎంత ముందు చూపు కలిగినటువంటి దైవజనుడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని లేదా తలంచుకొని లేదా అనుకొని అనే మాట రాయబడింది. మోషే ఏం చేసినాడట? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు ఎన్ని నిందలైనా పడతాను. అందుకోసమే జనుడు ఏం చేసినారు? మోషేను చెప్పండి, మోషేను ఎంత సనిగినారో. మోషే మీద సనిగితే దేవుడుకున్నాడా? నా సేవకుని మీద మీరు ఏం చేస్తున్నారు? సనిగిన వాళ్ళని అందరినీ ఏం చేసినాడు? అర్థమైన వాళ్ళు, లేఖనాలు అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పచ్చు, ఇంకా గట్టిగా చెప్పచ్చు. అందుకోసం మీ పక్కన వారితో చెప్పండి, పాస్టర్ గారి మీద కూడా సనుక్కోవద్దని చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు సనుక్కున్నారట, కానీ ఆ సనుగులు ఎవరు విన్నారట తెలుసా? మోషే వినలేదట, కానీ ఎవరు విన్నారు? మీ పాస్టర్ గారు వినకపోయినా ఎవరు వింటారు? చెప్పాలి. ఎవరు వింటారు? అందుకోసమే దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారట మాట్లాడుకుంటుంటేనే ఏం చేస్తారట? దేవుడు చెవియొగ్గి వింటాడని రాయబడింది. కాబట్టి సేవకునికి వ్యతిరేకంగా కామెంట్ చేయకు. నా లెక్క నేను అప్పచెప్పుకోవాలి, మీ లెక్క మీరు అప్పచెప్పుకోవాలి. అందుకోసమే అనవసరంగా సేవకుని మీద ఏం చేయొద్దు, కామెంట్ చేయొద్దు. ప్రభు ప్రేమను బట్టి కోరుతున్నాను. అది ఎవరైనా కావచ్చు, నేనే కావచ్చు, నా స్థానంలో ఇంకెవరున్నా ఎవరైనా కావచ్చు. కాబట్టి దయతో ఇక్కడ చాలా జాగ్రత్త గమనించండి. మోషే ఏమనుకున్నాడు తెలుసా? క్రీస్తు కొరకు అంటే దేవుని కార్యాల కొరకు ఎన్ని నిందలైనా అవమానాలైనా భరిస్తాను అని అనుకున్నాడట. మరి నువ్వేమనుకుంటున్నావు? దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వేమనుకుంటున్నావు? ఎవ్వరు తిట్టినా నేను గుడికి వస్తానన్నవారు, దేవుని సేవిస్తానన్నవారు. ఎవరేమన్నా, నా ఊరోళ్ళు ఏమన్నా అగ్నిలు బందన్నా, నా దేవుని కొరకే నేను బ్రతుకుతా అన్నవారు. అలాంటి వారి కొరకు ఈ సమయంలో దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ కాలం ఏం కాలం తెలుసా? శ్రమల కాలం. అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు, మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మీకు రోషం పుట్టుకొచ్చును గాక. నా దేవుని కొరకు నేను జీవిస్తాను, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నట్లుగా పౌలు కొరకు బ్రతకాలి, పౌల్లాగా బ్రతకాలి, ఒక మోషేలాగా బ్రతకాలి. నా దేవుని కొరకు నేను ఎన్ని నిందలైనా పడతానన్నవారు. అలాంటి వారి కనపరచబడతారు. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా అనుకున్నాడు కాబట్టి దేవుడు మోషేను ఒక గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు. మామూలు నాయకత్వం కాదు. పెరిగింది రాజ్యభవనంలో, కానీ తాను దేవుని కొరకు ఎన్ని కార్యాల కొరకైనా ఆయన అన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మోషే జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. అనుకొని ఏం చేసినాడు తెలుసా? ఉన్నతమైనటువంటి స్థాయిలో హెచ్చింపబడ్డాడు. అందుకోసమే నువ్వు అనుకునేదేదో దైవిక విధానంలో అనుకొందువుగాక. లోక విషయంలో, లోక కార్యాల విషయంలో అనుకోవద్దు. దయతో
అలా అనుకున్న వాళ్ళందరూ నష్టపోయినారనే విషయాన్ని మీకు ఈ సమయంలో గుర్తు చేసినాను. అందుకోసమే లౌకిక విధానంలో కాకుండా దైవిక విధానంలో అనుకొందువుగాక, ఆశీర్వదించబడుదువుగాక. మనందరికీ తెలుసు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకప్పుడు తండ్రికి విరోధంగా ఏం చేసినాడు? నడుచుకున్నాడు. ఇందాక మనం గమనించినాం. చదువుదామా? లూకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనం ఒక్కటి చదవండి చాలు. 19వ వచనం ఒకటి మాత్రమే చదవండి. ఇక మీదట ఆ, నీ కుమారుడనని ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో అనగా ఎవరితో? తన తండ్రితో చెప్పుదును అనుకొని చాలండి. లేచి ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడో ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఎవరు పరిగెత్తినారు? హల్లెలూయా! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. కంటే బలమైన ప్రేమ నన్ను జయించే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నాకై పరుగెత్తి కౌగలించి మోకాడి కన్నీటిని తుడిచే నాకై ఆ పరమ తండ్రి ప్రేమ లాంటిది. నీకోసం పరిగెత్తి ఈ లోకానికి వచ్చినాడు. ఆశ్చర్యమైన ప్రేమ ప్రేమ. తప్పిపోయిన కుమారుని నా కొరకై నిరీక్షించే నేను తప్పిపోయిన నా కొరకు నా తండ్రి నిరీక్షిస్తా ఉన్నాడు, నిత్యం ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక్కమంతా నేను ఆనందం హృదయం పొంగెను, హృదయం పొంగెను. హల్లెలూయా! ఆ చిన్న కుమారుని వలె ఎవరు నన్ను ఆదరించలేదు, ఎవరు నా ఉన్నాడు వాడు అందరూ దూరం అయిపోయినారు, ఇప్పుడు నా పరమ తండ్రి ఇంటికి వెళ్తానని చెప్పేసి ఎప్పుడైతే అనుకొని ఇంటికి వచ్చినాడో ఎంత ఘనపరచబడ్డాడు తెలుసా? తిరిగి యథాస్థితిని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం. అందుకోసమే మీ పక్కున్న వారితో చెప్పండి, దేవునికి దూరంగా వద్దని చెప్పండి. దేవునికి దగ్గరకు రావాలి. దేవునికి దూరం అయిపోతే నష్టపోయేది ఎవరు? నాకేంది, అన్నీ ఉన్నాయి, అన్ని ఇచ్చినా నేను అటు పోతా ఇటు పోతా ఎటేటో పోతా ఉన్నారు ఈ దినాల్లో చాలా మంది. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే, ఆ పరమ తండ్రి దగ్గరికి వస్తే, ఆ పరమ తండ్రి తిరిగి యథాస్థితిని ఆ కుమారునికి ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి స్థితి దైవిక విధానంలో నువ్వు ఆలోచించి పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉందువుగాక. హల్లెలూయా! ఇంకొక సంఘటన కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఎవడైనాను మర్చిపోయినారు. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక, ఇప్పుడు భక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నా. 16వ అధ్యాయం 13వ వచనం దయతో చదువుతారా? విశ్రాంతి దినమట గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని. అగో, భక్తి పరులకు ఎప్పుడు ఏముంటది తెలుసా? ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అని అనుకొని అక్కడికి వెళ్ళిందట. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ దైవజనుడు చెప్తున్న మాటలు వినగానే ఆమె హృదయం తెరవబడిందట.
ప్రభుని అంగీకరించింది. ఆమె అంగీకరించడమే కాకుండా తన ఇంటి వారందరినీ ప్రభు కొరకు పట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది లూదియా గురించి రాయబడినటువంటి మాట. భక్తి గల వారు ఎప్పుడు ఏం చెప్తారు తెలుసా? ప్రార్థన కూడికలకు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసమే నీ భక్తి ఎందుకు వ్యర్థమని రాయబడింది చెప్పండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎవ్వరు ఏమన్నా అనుకున్న పర్వాలేదు, నేను ఉన్న వాస్తవం చెప్తా ఉంటాను. ఇక్కడ ప్రార్థన జరుగుతుందని అనుకొని ఎక్కడ ప్రతి శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుందని ఎంతమందికి తెలుసు? ప్రతి శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుందని ఎంతమందికి తెలుసు? అనుకున్నావు ఏం ప్రయోజనం? హల్లెలూయా. వాళ్ళు పాలు భాగసులు అయితే ఆమె బతికే మారింది. దేవునికి మహిమ కలుగును కాక. ఆమె కుటుంబం దేవుని కొరకు పట్టబడింది. ఎందుకంటే ఇక్కడికి వస్తే చెప్పే మాటలు వాక్కు ఏం చేస్తుంది తెలుసా? రక్షణ కార్యం జరిగించింది. తద్వారా దేవుని కొరకు ఆమె పట్టబడింది. ఆమె ఇంటి వారందరూ కూడా దేవుని కొరకు పట్టబడినని లూదియా కుటుంబం గురించి గొప్ప సాక్ష్యము లేఖనాల్లో మనం గమనిస్తాం. అందుకోసమే భక్తి విధానంలో నువ్వు ఆలోచన చేయదువుగాక. దైవిక పరంగా నువ్వు ఆలోచన చేస్తే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. అంతేకాకుండా మీరు లేఖనాల్లో గమనించినట్లయితే, లేఖనాలు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, అయిపోయింది నా సమయం కాబట్టి. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం చదువుతారు. అంతియోకియ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయానని అనుకొని. చాలండి. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసరికి పౌలును చాలా చిత్రహింసలు చేసినారు, రాళ్లతో కొట్టేసినారు. రాళ్లతో కొడితే వీళ్ళందరూ ఏమనుకున్నారని తెలుసా? వీళ్ళంతా ఎవరు తెలుసా? యూదులు. అందరు చెప్పండి, యూదులు. పౌలు పని అయిపోయింది, చనిపోయిన అనుకున్నాడట. అయితే 20వ వచనం చదవండి ఇప్పుడు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఇకోనియకును. మనం గమనించినట్లయితే పౌలు చనిపోయినాడు అనుకున్నారట. ఎందుకంటే రాళ్లతో కొట్టాం కదా, ఇంకేడా బతుకుతాడు అని చెప్పేసి అనుకున్నారట. కానీ తెల్లారి చూసేసరికి శిష్యులు ఏం చేసినారు? ఆయన కాపాడి ఏం చేసినారట? వేరే ప్రాంతంలో సువార్త, ఎక్కడైతే దెబ్బలు తిన్నాడో అక్కడే అదే ప్రాంతంలో మళ్ళీ సువార్త ప్రకటించినాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే మతపరమైనటువంటి విధానమైన ఆలోచనలు కూడా మంచివి కాదనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాను. చాలామంది ఈ దినాలు ఏం చేస్తున్నారంటే మతపరమైనటువంటి ఆలోచనలు కలిగి దేవుని ప్రజలను ఏం చేస్తున్నారు? దేవుని సేవకులను ఏం చేస్తున్నారు? హింసలకు గురి చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక క్రైస్తవం పని అయిపోయింది, మేము ఒక్క చర్చిని బంద్ చేస్తే, ఒక్క చర్చిని కూలగొడితే, ఒక్క సంఘాన్ని చిన్న భిన్నం చేస్తే ఇక ఇక్కడ క్రైస్తవం వర్ధిల్లకుండా పోతుంది అనుకుంటారు. కానీ జాగ్రత్త, ఎక్కడైతే హింస జరుగుతుంది మరొక్క చోట ఏమైపోతుంది? వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దేవుని రాజ్యం అడ్డుకుంటే అడ్డుకునేది కాదు. దేవుని రాజ్యముకున్నటువంటి దేవుని వాక్యానుకున్నటువంటి శక్తి అలాంటిది. అందుకోసమే రాయబడింది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తే ఏమంటాడు తెలుసా? ఆ సిలువను గూర్చినటువంటి వార్త ఎలాంటిదట చెప్పండి. ఆ సిలువను గురించిన వార్త ఏంటిది? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, నశించే వారికి వెర్రితనం గాని, ఎవరైతే రక్షింపబడుతున్నారో అది వారికి దేవుని శక్తి. దేవుని శక్తి. సంగమా, అందుకోసమే నీవు లోక విధానంలో అనుకుంటున్నావా, దైవిక విధానంలో అనుకుంటున్నావా, లేకపోతే మతపరమైనటువంటి విధానాల్లో అనుకుంటున్నావా? ఇంకొక వ్యక్తిని చూపెట్టి, సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథము 6:6లో ఒక ఆయన అనుకున్నాడు మతపరమైనటువంటి విధానంలో, అబ్బా వీడు నాకు మొక్కడం లేదు, సాగిలపడడం లేదు, కాబట్టి వీడిని ఏం చేస్తా, నేను ఎలాగైనా ఉరిదిస్తానని అనుకున్నాడట. ఒక దినాన రాజుగారు అడిగిండట, మరి రాజు హామాను మరి ఏం చేద్దాం, రాజును కాపాడినోడిని ఏం చేయాలంటే, రాజును గణపరిచినట్లు రాజు వస్త్రాలు ధరించాలి, రాజు సింహాసనం మీద కూర్చొని రాజు ఎక్కిన గుర్రాన్ని ఎక్కించాలి, ఇవన్నీ చేయాలని చెప్పేసి చెప్పినాడట. మరి అట్లాంటి పని ఇదిగో ఫలానాయనకు చేయాలని చెప్పిండట. అసలు ఈయన ఏం చేసినాడు? ఆ మొర్దెకైని ఉరెక్కించాలనుకున్నాడు. ఎవడు దవ్వుకున్న గోతిలో. మీరు ఎస్తేరు గ్రంథం 6:6
చదువుకుంటే తర్వాత మీకు అర్థమవుతుంది. హామాను ఏం చేస్తాడు అనుకున్నాడట. ఏమనుకున్నాడు చెప్పండి. ఈ మతపరమైన విధానాలు కొద్దిమంది కలిగిన వారు ఇలాంటి మాటలే అనుకుంటారు. ఇందాక యూదులు అనుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కూడా అనుకుంటున్నాడు హామాను. ఏమని చదువుతారా దయతో? రాజు గణపరచని అపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా ఈ రీతిగా గణపరచాలి. ఆ ఘనత ఎవరో మొర్దెకైకి చేయండి అనగానే ఏమి జరిగింది తెలుసా? ఆయన గణపరచబడ్డాడు. ఇప్పుడు ఆ యూదులకు వ్యతిరేకంగా మతపరమైనటువంటి విధానాలు ఆలోచన కలిగినటువంటి వాడు ఏం చేయబడ్డాడు తెలుసా? ఎస్తేరు చెప్పిన కార్యాన్ని బట్టి వెంటనే వాడిని తీసుకుపోయి ఏం చేసినారు? ఉరికంబం ఎక్కించినట్లుగా గమనిస్తున్నాం. కాబట్టి సంగమ మతపరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు కొద్ది కాలం ఉంటుండవచ్చు, మన ఇబ్బందికి గురి చేస్తుండవచ్చు. కానీ తర్వాత ఆ మతోన్మాదులందరూ కూడా నాశనం అయిపోతారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నేను చెప్పట్లేదో. అది కొంతకాలమే. కాబట్టి ప్రభు ప్రేమను బట్టి కోరుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ దైవిక విధానంలో ఆలోచన చేయుదురుగాక. దైవ విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగితే మనకు మేలు. దైవిక విధానంలో ఆలోచన చేస్తే మనకు మేలు. దైవ విరుద్ధంగా మనము లోకపరంగా ఆలోచన చేస్తే మనకు నష్టము. మతపరమైనటువంటి విధానాలు కలిగితే కూడా మనకు నష్టం అనే విషయాన్ని 3 విషయాలు మీకు గుర్తు చేసినాను. చివరిగా ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. అందుకోసం మన భక్తి వ్యర్థం కాకుండా ఉండాలంటే, మనం దేవునిలో నిలిచి ఉండే వారంగా ఉండాలంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట రాయబడింది. మనం చదువుకొని ముగించుకుందాం. నాకేంది, నేను బాగానే ఉన్నాను కదా అని చాలామంది అనుకుంటున్నారు తమ భక్తి జీవితంలో. చదువుతారా? 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలిచిచున్నానని తలంచుకునేవాడు, అనుకునేవాడట, పడకుండానట్లు అందరిలాగా నేను లేను, నా భక్తి నాదే, అందరు పడిపోయినా నేను పడిపోను అని అనుకుంటున్నారట కొద్దిమంది. ఎవరో కాదు, మనలో ఉన్న కొద్దిమంది. నేను పడిపోను, అసలు నువ్వు పడి ఉన్నావనే విషయాన్ని నువ్వు గ్రహించట్లేదు. అందుకోసమే దయతో ఈ తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా మన ప్రవర్తన మనం మనం అనుకుంటే సరిపోదు, కానీ దైవిక విధానంలో అనుకొని దైవికమైన దీవెనల చేత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నింపబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ అనుకొని పొరపడ్డవారు ఉన్నారు. ప్రభువా, ఈ ఉదయకాలపు వేళ అనేక మాటలు మాకు గుర్తు చేసినారు. మేమేమేమో అనుకుంటున్నాం ప్రభువా. నాడు లోతు చూడగానే ఇది మంచి ప్రాంతం అనుకున్నాడు, చూపుకు బాగానే కనబడదు. యెహోవా తోట వలనే, ఐగుప్తు దేశం వల్ల, నీళ్లు పారు దేశం వలె ఉన్నది అనుకున్నాడట. నష్టపోయినాడు ప్రభా. నేను అలా అనుకోని ఒకవేళ నష్టపోయిన స్థితిలో ఉంటే ఇప్పటికైనా కనువిప్పు కలిగి లౌకిక విషయాల్లో ఆలోచన చేయకుండా నీ కృప చూపించు ప్రభా. సుక్కోతు భలేక గుడార నివాసమై పాకలేసుకుంటే అక్కడే తన కుమార్తె పాడైపోయింది, తన కుమారులు అంతకులుగా తయారైనారు, చల్లా చెదరైపోయినారు. భయంకరమైనటువంటి పరిస్థితి యాకోబు జీవితంలో తాను ఎదుర్కొన్నాడు. సిక్లకు నేను ఇక్కడుంటే సౌలు నన్ను చంపుతాడని దావీదు అనుకొని సిక్లకు పారిపోయినాడు. అక్కడ వెళ్ళి తాను నష్టపోయినట్టుగా గమనిస్తున్నామయ్యా. మా జీవితాల్లో మేము అనుకునే కార్యాలు వేరు ప్రభా. లౌకిక విధానంలో మేము ఆలోచన చేయకుండా సహాయం చేయండి ప్రభా. గెహాజీ అనుకున్నాడు నేను కానుక తీసుకుంటానని, కుష్ఠరోగం తెచ్చుకున్నాడయ్యా. అబ్రాహాం అనుకున్నాడు భార్య గారు చెల్లెవను అనుకుంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చే బహుమానం ద్వారా శరీర సంబంధమైనటువంటి సంతానం. ప్రభా, హామాను అనుకున్నాడు మతపరమైనటువంటి విధానంలో తానే ఉరికంబం ఎక్కి
ప్రభా యూదులు అనుకున్నారు పౌలు చనిపోయినట్టుగా క్రైస్తవం అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ కాపాడబడి అదే పట్టణంలో నీ రాజ్య సువార్తను ప్రకటించినాడు ప్రభా. మతోన్మాదులు అనుకుంటున్నారు ఎంతో మంది, ఇక క్రైస్తవం పది అయిపోయింది, మేము అడ్డుకుంటున్నాం కాబట్టి ఇక ఆగిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈ రాజ్యం అడ్డుకుంటే అడ్డుకునేది కాదు ప్రభా. అయ్యా నీ కార్యముల చేత రక్తస్రవ స్త్రీ గురించి రాయబడింది, ఆమె ఆయన వస్త్రం ముట్టుదని అనుకునినా నేను బాగుపడుతును. ఎప్పుడైతే ముట్టిందో బాగుపడ్డది. ఈ సమయంలో ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటలు విన్నటువంటి నీవు ఆ రక్తస్రవ స్త్రీ వలె ఆ యేసును తాకాలి, నా యేసును ముట్టాలి, ఆ యేసును అంగీకరించాలి, ఆ యేసు కార్యాలు నేను దైవిక విధానంలో ఆలోచన చేయి. స్వస్థతను పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు. చిన్న కుమారుడు నా తండ్రి ఇంటికి వెళ్తా, కూలివాన్లో ఒకనిగా ఉంటా అనుకున్నాడు. అలా అనుకుని వస్తే తిరిగి యథాస్థితిని తండ్రి ఇంట పొందుకుంటా ఉన్నాడు. అవును, నువ్వేమనుకుంటున్నావు? నీ తలంపులేంటి, నీ ఆలోచనలేంటి, నీ క్రియలేంటిది? మోషే దైవిక విధానంలో ఆ క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. నువ్వేమనుకుంటున్నావు? నా ప్రభు కొరకు ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా భరిస్తానని అనుకుంటున్నావా? నిత్యంగా నిన్ను ఉన్నతమైన శ్రేష్టమైన యోగ్యమైన పాత్రగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ప్రభా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. మా సొంత ఆలోచనలు, మా సెల్ఫ్ డిసిషన్స్ ఏమైనా తీసుకొని మేము తప్పుడు విధానంలో వెళ్ళి దయతో మమ్మల్ని క్షమించండి. ఇదిగో ఇప్పుడు నీ శరీరంలో రక్తంలో పాలిభాగస్తులు కాబోతున్నాం ప్రభా. నీ కార్యములు జరిగించండి. ఈ సమయంలో ప్రభా నీ కార్యముల చేత మమ్మల్ని సంధించండి. యేసయ్యా నీకు వందనాలు, ప్రభా. మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏమేమో అనుకుంటున్నాం ప్రభా. మేము అనుకున్న కార్యాలు నెరవేర్చబడవు, కానీ దైవికమైనటువంటి విధానంలో మేము ఆలోచన చేస్తే మా కార్యము